ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అది గురక చాలా మందికి వస్తుంటుంది కానీ పెద్దగా పట్టించుకోరు. దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మరి కంప్లీట్‌గా బట్ ఇట్ తగ్గించొచ్చా? ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ కాజింగ్ ది స్నోరింగ్ అన్నమాట. ఓకే. ఆహా! వెయిట్ వల్ల వస్తే మామూలుగా పోదు. ఓకే. హ్మ్. సపోజింగ్ సైనస్ ఇన్ఫెక్షన్ కానీ టాన్సిలర్ ఎన్లార్జ్మెంట్ కానీ అలా ఉంటే దట్ కెన్ బి క్యూర్డ్ ఐదర్ బై సర్జరీ ఆర్ బై ఎఫెక్టివ్ మెడికల్ ట్రీట్మెంట్. ప్రతిదానికి యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ డయాగ్నోసిస్ బేస్డ్ ట్రీట్మెంట్. ఐ థింక్ దే విల్ బి ఓకే. అండ్ ఇక్కడ సైనసైటిస్ ఉందనుకోండి. జనరల్‌గా ఇక్కడ మనకి నోస్‌లో ఏవో పాలిప్స్ ఆర్ ఏమన్నా ఉంటే ఈ టోటల్ మన ఫేస్‌లో ఉండే చిన్న చిన్న నర్వ్స్ అన్నీ కూడా కొంత ఎఫెక్ట్ అవుతాయి అంటారు. సో ఎంతవరకు వాస్తవం? సైనసైటిస్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. నిండిపోయి అలర్జీ వల్ల మాటి మాటికి వస్తుంది అంటే దే డూ సర్జరీ టు క్లియర్ అప్ ది పాలిప్స్ యాజ్ యూ మెన్షన్. ఓకే. అవన్నీ చేయొచ్చు. హ్మ్. బట్ ఇఫ్ ది బేసిక్ ఇష్యూ ఇస్ ఏ అలర్జీ మెడిసిన్స్తో కంట్రోల్ అవుతుంది. అది ఓకే. దట్ ఈస్ ఓకే. అంటే సర్జరీ ఈజ్ కంప్లీట్‌లీ సేఫ్ ఫర్ ఈవెన్ No, ఫర్ surgery పాలిప్స్? done with good people, good surgeons, surgery is safe. But surgery దాకా రాకుండా ముందు నుంచే మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రాబబ్లీ ఎ మోర్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్. రైట్. వస్తే తప్పదు. హ్మ్. సర్జరీ ఈజ్ రిక్వైర్డ్, ఎస్ యూ గో త్రూ విత్ ద సర్జరీ. దేర్ ఆర్ ఇనఫ్ క్వాలిఫైడ్ పీపుల్. రైట్. సో బట్ టు సీ దట్ దే డోంట్ డెవలప్ ఆల్ దిస్, మొదటి నుంచే మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ స్థితికి రాకుండా మనం కాపాడు. ఏమన్నా అంటే గొంతు నొప్పి అంటారు. మనం వెళ్తే డాక్టర్స్ టాన్సిల్స్ ఉన్నాయి. మేబీ కొంచెం ఏజ్ వచ్చాక సర్జరీ చేయాలేమో అని చెప్తూ ఉంటారు. సో అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? అండ్ సర్జరీ అంటే మనం ఐ కాంట్ కోట్ స్టాటిస్టిక్స్. పిల్లలకి అందరికీ టాన్సిల్స్ కానీ అడెనాయిడ్స్ కానీ వస్తూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి, మళ్ళీ పెద్దగా అవుతాయి, మళ్ళీ తగ్గుతాయి. బికాస్ దట్ ఈస్ ది ఫస్ట్ ఫిల్టర్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ విచ్ ఎంటర్స్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్. ఓకే. యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిపోతూ ఉంటాయి. వెన్ ఇట్ క్రాసెస్ దట్ థ్రెషోల్డ్ వేర్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ డౌన్ ఇన్ సైజ్ అండ్ ఇంటర్ఫియరింగ్ విత్ ది నార్మల్ రెస్పిరేషన్, అటువంటి వాళ్ళకి సర్జరీ అనేది సజెస్ట్ రికమెండ్ చేస్తారు. సో ఈజ్ కంప్లీట్లీ సేఫ్ అంటే పిల్లలకు కూడా చేస్తూ ఉంటారు కదండి. ఇట్ ఈస్ సేఫ్ బికాజ్ డన్ బై క్వాలిఫైడ్ పీపుల్, సో ఇట్ ఈస్ డెఫినెట్లీ. సేఫ్. తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? మళ్ళీ రాదమ్మా, ఒకసారి తీసేస్తే మళ్ళీ దే డోంట్ గ్రో బ్యాక్. ఓకే. అంటే సైనసైటిస్ లో చూసాము ఈ పాలిప్స్ ఏవైతే మళ్ళీ సైనస్ మళ్ళీ రావచ్చు. రావచ్చు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ ట్రీటింగ్ ది కాజ్ లేటర్ ఆన్ ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి సి విటమిన్ ఫుడ్స్ ఏవైనా తీసుకున్నట్లయితే కొంతవరకు ఇవన్నీ కంట్రోల్ చేస్తాయి ఈ ఇష్యూస్ అని అంటారు. పీపుల్ యూస్ టు రిలై టూ మచ్ ఆన్ వైటమిన్ సి, రైట్. but don't overdose yourself with vitamin C. Take adequate quantities, but it will not completely prevent disease. We can take by natural foods also. Absolutely. ఓకే. అంటే ఇలాంటి ఫ్రీక్వెంట్ గా జెనెటికల్లీ గానీ ఇలాంటివి ఉన్న వాళ్ళు సి విటమిన్ ఎక్కువ తీసుకుంటే కొంతవరకు ఎఫెక్టివ్ ఉంటుంది అనుకోవచ్చా? అంటే Not true మెడిసినల్. entirely, no. ఓకే. సో అంటే అందరూ అంటూ ఉంటారు లైక్ ఆరెంజెస్ ఇలాంటి తీసుకోవడము. తీసుకోవడం మంచిది. There's no doubt about it. Having vitamin C is a good thing. రైట్. But don't overdo the thing. రైట్. And don't rely entirely on vitamin C to see that నాకు జబ్బు రాకుండా నేను వైటమిన్ సి తీసుకుంటున్నాను. It doesn't work that way. ఓకే అండి. సో ఫైనల్ గా అయితే ఏదైనా మనం హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. That is the main. Prevention is better Better than than any kind of disease. క్యూర్. రైట్. రైట్ అండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.